ఒకరి సంక్షోభం మరొకరికి అవకాశం. ఇది ప్రకృతి చేసే న్యాయం. H1B వీసా పెంపు విషయంలోనూ అదే జరగబోతోంది. టెక్ కంపెనీలకు పెనుభారంగా మారనున్న ఈ నిర్ణయం ఇప్పటికే ఆ వీసాను కలిగి ఉండి ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి వరంగా మారనుంది. అదెలా అంటే, కృత్రిమ మేధ అందుబాటులోకి రావడంతో వ్యయ నియంత్రణలో భాగంగా ఒరాకిల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, AWS తదితర టెక్ దిగ్గజ సంస్థలు ఇటీవలి కాలంలో చాలా మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ వీసా ఫీజు పెంపు నిర్ణయం ఆ కంపెనీలకు షాక్ ఇచ్చింది. కొత్త వీసా దరఖాస్తులకు $1,00,000 ఫీజు చెల్లించడం కన్నా తీసేసిన పాత ఉద్యోగులనే మళ్లీ కొలువుల్లోకి తీసుకుందామనే నిర్ణయానికి ఆయా కంపెనీలు వస్తున్నాయి. ఓసారి లెక్కలు చూస్తే 2025 జనవరి నుంచి ఇప్పటిదాకా టెక్ కంపెనీలో 1,44,926 మందిని తొలగించాయి. వ్యయ నియంత్రణ పేరుతోనో కృత్రిమ మేధ కారణంగానో 2024లో తొలగించిన ఉద్యోగుల సంఖ్య ఏకంగా 2,38,461 కావడం గమనార్హం. H1B వీసా కలిగి ఉండి ఇలా కంపెనీల నిర్ణయాల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఆ వీసా స్టేటస్ 60 రోజుల పాటు యాక్టివ్గానే ఉంటుంది. ఆలోగా వారు వేరే కంపెనీల్లో ఉద్యోగాలు చూసుకోవడానికే ఆ వెసులుబాటు. అలా ఇటీవలి కాలంలో ఉద్యోగాన్ని కోల్పోయిన వారిలో చాలా మందికి తమ వద్ద చేరాలంటూ త్వరలోనే కంపెనీల నుంచి ఫోన్ కాల్స్ వచ్చే అవకాశం ఉందని అమెరికాలోని ఇమిగ్రేషన్ లా ఫర్మ్ చగ్ LLC న్యాయవాది నవనీత్ S. జగ్ తెలిపారు. వారికి H1B వీసా ఉన్నందున మళ్లీ లాటరీలోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. సాధారణ ట్రాన్స్ఫర్ పిటిషన్ ద్వారా తమ కంపెనీలోకి తీసుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉండటంతో కంపెనీల దృష్టి అలాంటి ఉద్యోగులపై పడింది. కాగా ఇప్పటికే ఇండియాలో ఏర్పాటు చేసుకున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న అమెరికన్ బ్యాంకులు, సిటీ గ్రూప్, గోల్డ్ మ్యాన్ సాక్స్ గ్రూప్ వంటివి తాజా పరిణామాల నేపథ్యంలో ఆయా GCCలపై మరింతగా ఆధారపడేందుకు సిద్ధమవుతున్నట్టు బ్లూంబర్గ్ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. నిపుణులైన భారతీయ టెక్కీలకు అమెరికా తన ద్వారాలు మూసేస్తుంటే వరుసగా ఇతర దేశాల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలి చైనా మన టెక్కీలకు ఆహ్వానం పలకగా తాజాగా జర్మనీ భారతీయ ప్రతిభకు తలుపులు తెరిచింది. స్థిరమైన వలస విధానాలు, IT, మేనేజ్మెంట్, టెక్నాలజీ, సైన్స్ రంగాల్లో ఇండియన్లకు గొప్ప ఉద్యోగ అవకాశాలతో జర్మనీ ప్రత్యేకంగా నిలుస్తోంది. అత్యంత నిపుణులైన భారతీయులకు ఇదే నా పిలుపు అంటూ భారత్లో జర్మనీ రాయబారిగా ఉన్న డాక్టర్ ఫిలిప్ అకర్మాన్ X ద్వారా పిలుపునిచ్చారు. జర్మనీలో స్థానికుల కన్నా అక్కడ పనిచేస్తున్న భారతీయుల సగటు సంపాదనే ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.